లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. దేవుణ్ణి దర్శించేటప్పుడు ఏ దుస్తులు వేసుకుంటే మంచిదో నేను వివరించి చెప్తాను మీకు. ఓకే, అయితే మనం గుడిలోకి వెళ్తాం కదండి. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు మనం ఏ ధరించుకోవాలో నేను వివరించి చెప్తాను మీకు. ఓకే, అయితే శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శివుడికి ఏ రంగు ఇష్టం? తెలుపు ఇష్టం. ఆ రోజు గుడికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం తెలుపు దుస్తులు కట్టుకొని వెళ్తే మనకి అంతా మంచిది. చాలా ప్రశాంతంగా చక్కగా చాలా మంచిదండి, బాగుంటుంది. ఓకే, ఆ రంగు వేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మికి, సరస్వతీదేవి, శివుడికి తెలుపు అంటే ఇష్టం. అందుకనే తెలుపు రంగు మనం తెలుపు వస్త్రాలు కట్టుకొని వెళ్ళాలన్నమాట. తెలుసండి ఆ రోజు. అయితే పార్వతీదేవికి తెలుసండి, పార్వతీదేవికి వినాయకుడి దగ్గరికి వాళ్ళకి ఏ రంగు ఇష్టం? ఎరుపు రంగు. పార్వతీదేవి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకొని వెళ్ళాలి. వాళ్ళకి ఎరుపు అంటే ఇష్టం. తెలుసండి, వాళ్ళకి ఎరుపు వస్త్రాలంటే ఇష్టం కాబట్టి మనం దానికి ఎరుపు కట్టుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, వాళ్ళకి అవి ఇష్టం. తెలుసండి. ఇంకా అయ్యప్ప స్వామికి మీకు తెలుసు కదా ఏ రంగు ఇష్టము? అయ్యప్ప స్వామికి నలుపు ఇష్టం. నలుపు వస్త్రాలంటే ఇష్టం అయ్యప్ప స్వామికి. మన అయ్యప్ప స్వామితో స్వామి శరణం అయ్యప్ప. తెలుసండి. రాముల వారికి, మన అయ్యప్ప స్వామికి నలుపు ఇష్టం కదండి. రాముల వారికి ఏమి ఇష్టం అనుకుంటున్నారు? రాముల వారికి పసుపు రంగు ఇష్టం. పసుపు వస్త్రాలు కట్టుకొని వెళ్తే మనం పసుపు రంగులు వస్త్రాలు అంటే ఏం కాదండి, మనకి షర్ట్లు ఉంటాయి కదా మగవాళ్ళకి. అయినా ఒక షర్ట్ వేసుకున్నాను కానీ చాలు, వైట్ వేసుకున్నా. ఆడవాళ్ళు కూడా ఏదైనా లైట్ పసుపు కానీ ఏదైనా పసుపు డిజైన్ ఉన్నాయి ఏదన్నా ఉన్నా పసుపు రంగు ఎట్టుకుని వెళ్తే బాగుంటుంది. ఓకే, ఆయనకి ఇష్టం. నేను వాళ్ళకి ఇష్టమైనవి చెప్తున్నాను అన్నమాట. ఇష్టమైన వస్త్రాలు ఇవి అని. రాముల వారికి పసుపు వస్త్రాలు ఇష్టం. ఓకే, చెప్పాను కదండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.